నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీట్ పేపర్ లీకేజీతో లబ్ధి పొందిన వారిపై చర్యలు తప్పవు. మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు లేదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఈ ఏడాది 48.2 లక్షల కోట్లతో బడ్జెట్. ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా పద్దు ప్రవేశం. బడ్జెట్ ప్రభావంతో భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. 4,000 వరకు తగ్గిన 10 గ్రాముల పసిడి ధర. యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ అన్న ప్రధాని. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామని స్పష్టీకరణ. రాష్ట్రం పట్ల మోదీ కక్ష చూపిస్తున్నారన్న రేవంత్ రెడ్డి. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని మండిపాటు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని కాంగ్రెస్, బీఆర్ఎస్ మండిపాటు.